ఓం మహాగణపతే నమః. జూన్ 15వ తేదీ నుంచి జూన్ 21వ తేదీ వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా చంద్రుని యొక్క గ్రహస్థితిని కనుక మనం ఒకసారి చూసినట్టయితే చంద్రుడు ముఖ్యంగా మనకి మకర రాశి, అదేవిధంగా కుంభరాశి, మీనరాశి, తర్వాత మేష రాశుల గుండా ప్రయాణం అనేది చేస్తున్నాడు. ఈ యొక్క చంద్రుని యొక్క గ్రహస్థితిని, అదేవిధంగా మిగతా గ్రహాల యొక్క గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు కనుక ఒకసారి మనం గమనించినట్టయితే మకర రాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ఈ మకర రాశి వారికి ముఖ్యంగా ఈ మకర రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వారం మధ్య భాగంలో కాస్త ప్రతికూలత కనిపిస్తుంది. వారం మొదటి భాగంలో, అదేవిధంగా చివరి భాగంలో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలే మనకు కలుగుతున్నాయని చెప్పవచ్చు. ఇక చూసినట్టయితే ఆదివారం చాలా చక్కగా ఉంటుంది. అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి ఉంటుంది, ప్రోగ్రెస్ కనిపిస్తుంది. పనికి తగినటువంటి ప్రశంసలు మీరు అందుకోగలుగుతారు. సమాజంలో కానీ ఇంట్లో కానీ మంచి గౌరవ మర్యాదలు మీకు కలుగుతాయి. సుఖమైనటువంటి నిద్ర ఉంటుంది. మానసికంగా సంతోషంగా ఉంటారు. అదేవిధంగా ఏదైనా కొత్త లుక్ ట్రై చేయాలనుకుంటే ఈరోజు ట్రై చేయండి. చాలా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి మకర రాశి వారికి. ఇక చూసినట్టయితే సోమవారము, అదేవిధంగా మంగళవారం, ముఖ్యంగా సోమవారం మధ్యాహ్నం నుంచి మంగళవారము, అదేవిధంగా బుధవారము ఖర్చులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరికి అప్పులు ఇవ్వకండి. అప్పులు ఇచ్చినట్టయితే అది తిరిగి రావడం కాస్త కష్టమైన పనిగా మారుతుంది. ఇక ముఖ్యంగా కాస్త స్లగ్గిష్గా ఉంటారు. అదేవిధంగా భార్యకి కానీ, కంటికి కానీ, సంతానం కానీ ఆరోగ్య సమస్య ఉండేటటువంటి అవకాశాలు మనకి మకర రాశి వారికి ఈ 2 రోజులు, ముఖ్యంగా మంగళవారం, బుధవారం గోచరిస్తుంది. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ధన నష్టం కనిపిస్తుంది. పనుల్లో ఆటంకాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఏదైతే మీరు పనిచేసే చోట కాస్త ఫోకస్ చేసి చేయండి. తద్వారా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. అవమానాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కూడా కాస్త జాగ్రత్త పడండి. ఇక మనం చూసినట్టయితే గురువారము, శుక్రవారం మళ్ళీ చాలా చక్కటి ఫలితాలు మనకి మకర రాశి వారికి గోచరిస్తున్నాయి. గురువారం, శుక్రవారము అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు. దగ్గరి ప్రయాణాలు కనిపిస్తున్నాయి. ఆ ప్రయాణాలు కూడా అనుకూలంగా ఉంటాయి. ఎనర్జెటిక్గా ఉంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సోదరిమణులతో ఆనందంగా, సంతోషంగా గడుపుతారు. తద్వారా చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి. షేర్ మార్కెట్, ట్రేడింగ్ లాంటి అవి కూడా మీకు అనుకూలంగానే ఉన్నాయి ఈ 2 రోజులు అని చెప్పవచ్చు. అదేవిధంగా సంతానంతో ప్రేమగా ఉంటారు. ఎనర్జెటిక్గా కూడా మనకు కనిపిస్తుంది. దంపతుల మధ్య ఆనందము, సంతోషము అనేది మనకి ఈ 2 రోజుల్లో ఈ రాశి వారికి గోచరిస్తుంది. ఇక శనివారము మళ్ళీ చిన్న మిస్అండర్స్టాండింగ్స్, వాగ్వివాదాలు ఉండే అవకాశం మళ్ళీ మాకు శనివారం కనిపిస్తుంది. కాబట్టి ఓపికగా ఉండవలసినటువంటి అవసరము శనివారం ఎంతైనా ఈ రాశి వారికి ఉంటుంది. ఖర్చులు కనిపిస్తున్నాయి. ప్రాపర్టీస్ విషయాల్లో డీల్ చేస్తున్నప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. శనివారం ప్రాపర్టీస్ డీల్ చేసే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరము ఎంతైనా కనిపిస్తుంది. ఇతరులపైన నమ్మకం కోల్పోయేటటువంటి అవకాశాలు మనకి ఈ మకర రాశి వారికి ఈరోజు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా బ్యాలెన్స్ అనేది లూజ్ కాకుండా ఉండడం అనేది ఈ రాశి వారికి ఈరోజు మీకు చెప్పదగినటువంటి సూచన. ఇక ఓవరాల్గా చూసినట్టయితే మకర రాశి వారికి ఆదివారం చక్కగా ఉంది. సోమవారం అనుకూలంగా ఉంది. అదేవిధంగా గురువారం, శుక్రవారం కూడా ఈ 4 రోజులు ఈ వారంలో మకర రాశి వారికి అనుకూలంగా కనిపిస్తుంది. ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత పెరగడానికి ముఖ్యంగా మీరు హనుమంతుడిని పూజించండి. తద్వారా మంచి ఫలితాలు ఈ వారంలో పొందగలుగుతారు. లేదా కుజ బీజ మంత్రాన్ని పఠించినా కూడా చక్కటి ఫలితాలు ఈ వారంలో మీరు పొందగలుగుతారు. మకర రాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ఈ మకర రాశి వారికి ముఖ్యంగా ఈ మకర రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వారం మధ్య భాగంలో కాస్త ప్రతికూలత కనిపిస్తుంది. వారం మొదటి భాగంలో, అదేవిధంగా చివరి భాగంలో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలే మనకు కలుగుతున్నాయని చెప్పవచ్చు. ఇక చూసినట్టయితే ఆదివారం చాలా చక్కగా ఉంటుంది. అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి ఉంటుంది. ప్రోగ్రెస్ కనిపిస్తుంది. పనికి తగినటువంటి ప్రశంసలు మీరు అందుకోగలుగుతారు. సమాజంలో కానీ ఇంట్లో కానీ మంచి గౌరవ మర్యాదలు మీకు కలుగుతాయి.
సుఖమైనటువంటి నిద్ర ఉంటుంది, మానసికంగా సంతోషంగా ఉంటారు. అదేవిధంగా ఏదైనా కొత్త లుక్ ట్రై చేయాలనుకుంటే ఈరోజు ట్రై చేయండి, చాలా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి మకర రాశి వారికి. ఇక చూసినట్టయితే సోమవారము అదేవిధంగా మంగళవారం, ముఖ్యంగా సోమవారం మధ్యాహ్నం నుంచి మంగళవారము అదేవిధంగా బుధవారము ఖర్చులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరికి అప్పులు ఇవ్వకండి, అప్పులు ఇచ్చినట్టయితే తిరిగి రావడం కాస్త కష్టమైన పనిగా మారుతుంది. ఇక ముఖ్యంగా కాస్త స్లగ్గిష్గా ఉంటారు. అదేవిధంగా భార్యకి కానీ కంటికి కానీ సంతానం కానీ ఆరోగ్య సమస్య ఉండేటటువంటి అవకాశాలు మనకి మకర రాశి వారికి ఈ 2 రోజులు ముఖ్యంగా మంగళవారం బుధవారం గోచరిస్తుంది. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ధన నష్టం కనిపిస్తుంది, పనుల్లో ఆటంకాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఏదైతే మీరు పనిచేసే చోట కాస్త ఫోకస్ చేసి చేయండి, తద్వారా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. అవమానాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కూడా కాస్త జాగ్రత్త పడండి. ఇక మనం చూసినట్టయితే గురువారము శుక్రవారం మళ్ళీ చాలా చక్కటి ఫలితాలు మనకి మకర రాశి వారికి గోచరిస్తున్నాయి. గురువారం శుక్రవారము అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు. దగ్గరి ప్రయాణాలు కనిపిస్తున్నాయి, ఆ ప్రయాణాలు కూడా అనుకూలంగా ఉంటాయి. ఎనర్జెటిక్గా ఉంటారు, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సోదరిమణులతో ఆనందంగా సంతోషంగా గడుపుతారు, తద్వారా చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి. షేర్ మార్కెట్ ట్రేడింగ్ లాంటి అవి కూడా మీకు అనుకూలంగానే ఉన్నాయి ఈ 2 రోజులు అని చెప్పవచ్చు. అదేవిధంగా సంతానంతో ప్రేమగా ఉంటారు, ఎనర్జెటిక్గా కూడా మనకు కనిపిస్తుంది. దంపతుల మధ్య ఆనందము సంతోషము అనేది మనకి ఈ 2 రోజుల్లో ఈ రాశి వారికి గోచరిస్తుంది. ఇక శనివారము మళ్ళీ చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వాగ్వివాదాలు ఉండే అవకాశం మళ్ళీ మాకు శనివారం కనిపిస్తుంది. కాబట్టి ఓపికగా ఉండవలసినటువంటి అవసరము శనివారం ఎంతైనా ఈ రాశి వారికి ఉంటుంది. ఖర్చులు కనిపిస్తున్నాయి. ప్రాపర్టీస్ విషయాల్లో డీల్ చేస్తున్నప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. శనివారం ప్రాపర్టీస్ డీల్ చేసే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరము ఎంతైనా కనిపిస్తుంది. ఇతరులపైన నమ్మకం కోల్పోయేటటువంటి అవకాశాలు మనకి ఈ మకర రాశి వారికి ఈరోజు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా బ్యాలెన్స్ అనేది లూజ్ కాకుండా ఉండడం అనేది ఈ రాశి వారికి ఈరోజు మీకు చెప్పదగినటువంటి సూచన. ఇక ఓవరాల్గా చూసినట్టయితే మకర రాశి వారికి ఆదివారం చక్కగా ఉంది, సోమవారం అనుకూలంగా ఉంది, అదేవిధంగా గురువారం శుక్రవారం కూడా ఈ 4 రోజులు ఈ వారంలో మకర రాశి వారికి అనుకూలంగా కనిపిస్తుంది. ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత పెరగడానికి ముఖ్యంగా మీరు హనుమంతుడిని పూజించండి, తద్వారా మంచి ఫలితాలు ఈ వారంలో పొందగలుగుతారు. లేదా కుజ బీజ మంత్రాన్ని పఠించినా కూడా చక్కటి ఫలితాలు ఈ వారంలో మీరు పొందగలుగుతారు. ఇవి స్థూలంగా మనకు రాశి వారికి ఉన్నటువంటి ఈ వారంలో ఫలితాలు. ఇక మీ యొక్క జన్మ జాతకంలో కనుక మంచి చక్కటి ఫలితాలే, చక్కటి గ్రహస్థితి కనుక ఉన్నట్టయితే మంచి ఫలితాలే మీకు కలుగుతాయి. అంతగా ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి రావు. ఒకవేళ జన్మ జాతకంలో కూడా అంతగా అనుకూలత లేదు, గోచార రీత్యా కూడా మీకు అనుకూలత లేదు అన్నప్పుడు మీకు ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయని గమనించండి. ఇక మరొక వీడియోలో మరొక టాపిక్తో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.